మార్చి మొదటి వారంలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. 6-7 దశల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉందని ఈసీ వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి. లోక్సభతో పాటు ఏపీ, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నట్లు ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే 16వ లోక్సభ పదవీకాలం జూన్ 3తో ముగియనుంది. ఈలోపే ఎన్నికల ప్రక్రియ మొత్తం పూర్తి కావాల్సి ఉంది. దీంతో స్పీడ్ పెంచిన ఎన్నికల కమిషన్ మార్చి మొదటి వారంలో ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేయాలని భావిస్తోంది. కాగా ఇప్పటికే ఆయా రాష్ట్రాలకు సంబంధించిన సీఈఓలతో పలుమార్లు సమావేశాలు నిర్వహించిన ఈసీ ఫైనల్గా ఈ నిర్ణయానికి వచ్చింది. అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని సీఈఓలకు ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల జరిపిన చర్చల్లో సమస్యలన్నీ కూడా ఓ కొలిక్కి తెచ్చే ప్రయత్నాలు చేయడం జరిగింది. ప్రస్తుతం ఎంతమంది భద్రతా సిబ్బంది ఉన్నారు, వారిని వినియోగించుకుంటూ ఎన్ని దశల్లో పోలింగ్ నిర్వహించవచ్చు, అధికారుల మార్పులు చేర్పులతో పాటు పలు అంశాలపై సమావేశంలో ఎన్నికల కమిషన్ చర్చించినట్లుగా తెలుస్తోంది. రాష్ట్రాల వారీగా చూస్తే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ కాలం జూన్ 18, ఒడిశా అసెంబ్లీ కాలం జూన్ 11, అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ కాలం జూన్ 1, సిక్కిం అసెంబ్లీ కాలం మే 27. మరోవైపు జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ నవంబర్లో రద్దయింది కనుక ఆ రాష్ట్రానికి కూడా 6 నెలల్లోపు అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలనే యోచనలో ఎన్నికల కమిషన్ ఉన్నట్లు సమాచారం. 2019లోకి అడుగుపెట్టడంతో ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ హిట్ మరీ అంతా పెరిగిందని చెప్పుకోవచ్చు. ఏపీలోని రాజకీయ పార్టీలకు ఎన్నికలకు సన్నద్ధం అవుతున్నాయి. కాగా 2014లో ఎన్నికల షెడ్యూల్ను మార్చి 5న ప్రకటించారు. ఏప్రిల్, మే నెలల్లో 9 దశల్లో ఎన్నికలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధానాధికారిగా గోపాలకృష్ణ ద్వివేదిని నియమిస్తూ ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి కూడా తెలిసిందే. అంతేకాదు ఆయనకు ఎలాంటి అదనపు బాధ్యతలు అప్పగించరాదని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఏపీ ప్రధాన ఎన్నికల అధికారిగా ఉన్న సిసోడియాను ఆకస్మికంగా బదిలీ చేసి ఆయన స్థానంలో గోపాలకృష్ణ ద్వివేదిని నియమిస్తూ ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధానాధికారిగా గోపాలకృష్ణ ద్వివేదిని నియమిస్తూ ఎన్నికల కమిషన్ చేసిన ఉత్తర్వుల గురించి ఇక ఎన్నికల జాతర మొదలైందని అందరూ భావిస్తున్నారు. ఈ వార్తపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. యూట్యూబ్లో అనేక ఛానల్స్ ఉన్నాయి, కానీ ఇంతగా పొలిటికల్ అప్డేట్లను, అనాలిసిస్లను టైంకి మీకు అందించే ఛానల్ మనది మాత్రమే. అసలు మిస్ అవ్వకుండా సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. ఈ వీడియో అనే కాదు, మన ఛానల్లో ఏ వీడియో బాగుంది అనిపించినా మీలాగా పొలిటికల్గా నాలెడ్జ్ ఉన్న వాళ్ళతో షేర్ చేసుకోండి. షేర్ బటన్ నొక్కి వెంటనే షేర్ చేసేయండి. మీ అభిప్రాయాలు అనేవి పెద్దగా అయినా చిన్నగా అయినా కామెంట్లలో పెట్టడం మర్చిపోకండి.